హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే రోల్స్ థియరం గురించి డిస్కస్ చేసాం సమ్స్. ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద సమ్స్ చూద్దాం. సరే, ఫస్ట్ సమ్స్కి వెళ్ళే ముందర ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి రోల్స్ థియరంలో ఏం చేస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇస్తాడు, రోల్స్ థియరం వెరిఫై చేయమంటాడు. ఇక్కడ కూడా సేమ్ అలాగే అంటాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంని వెరిఫై చేయండి అని అంటాడు అనమాట. ఇక్కడ కూడా సేమ్ టూ కండిషన్స్, ఫస్ట్ టూ కండిషన్స్ సేమ్గానే ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ ఇచ్చాడు, అది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అక్కడ కూడా అదే కదా రాసాం మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అయితే అప్పుడు ఏమైంది, సి అనే మనకి ఇచ్చిన ఇంటర్వెల్ మధ్యలో సి అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాం. అయితే సి అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడేమైంది, అక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసాం కదా. ఇక్కడ కండిషన్ చేంజ్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అనే కండిషన్ యూజ్ చేస్తాం. అక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0, అక్కడంటే అక్కడ రోల్స్ థియరంలో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0, లాగ్రాంజెస్లో వచ్చి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఈ ఫార్ములా గుర్తెట్టుకోండి. లాగ్రాంజెస్కి రోల్స్కి ఉన్న డిఫరెన్స్ ఇదే. అక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ యూజ్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితేనే మనం రోల్స్ థియరం వెరిఫై అని రాస్తాం. ఇక్కడ అలా రాయమన్నమాట, డైరెక్ట్ ఈ కండిషన్ యూజ్ చేస్తాం. సరే, ఇప్పుడు సమ్స్ చూద్దాం. వీటి మీద అర్థమైంది కదా లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఇంట్రొడక్షన్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, ఏదో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక లాగ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. అయితే మనల్ని ఏం చేయమంటున్నాడు, ఓకే ఇంటర్వెల్ కూడా ఇచ్చేసాడు 1, e అని. అయితే మనల్ని ఏం చేయమంటున్నాడు, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంని దీనికి వెరిఫై చేయమంటున్నాడు. మరి ఎలా చేస్తాం, మనం రోల్స్ థియరంలో చేసినట్టే ఫస్ట్ టూ కండిషన్స్ సేమ్. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటాం. సరే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, సొల్యూషన్ f of x is equal to log x base e. ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు. మన కండిషన్స్ ఏంటి చెప్పండి. లాగ్ ఎక్స్, ఇది ఆల్ లాగరిథం ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్, ఆల్ లాగరిథం ఫంక్షన్స్ ఆర్ డిఫరెన్షియబుల్. మ్యాక్సిమం అన్ని కంటిన్యూస్ అయ్యే ఇస్తాడు. సరే, ఇప్పుడు చూద్దాం మన కండిషన్స్ ఏంటి. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంని ఒబే చేయాలంటే మనకున్న కండిషన్స్ ఏంటి, లాగ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్. మనకున్న టూ కండిషన్స్ని యూజ్ చేస్తాం, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకేనా, లాగ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది. ఏ కామా బి అంటే మనకి ఇక్కడ ఏంటి, ఇంటర్వెల్ 1, e కదా, క్వశ్చన్ ఇచ్చాడు కదా. సెకండ్, లాగ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్. సేమ్ ఇది కూడా రోల్స్ థియరం లాగే ఉంటుంది. రోల్స్ థియరం కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది మీకు సింపుల్గా అర్థమైపోతుంది. డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏ కామా బి అంటే 1, e. సరేనా. అయితే మనకి ఈ టూ కండిషన్స్ని ఒబే చేస్తే మనం ఏం చెప్పాం, సి అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ సి బిట్వీన్. సరే, ఇది రాసే కన్నా ముందర మనం ఏం రాయాలంటే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్. రోల్స్ థియరంలో ఎలా రాసాం అలాగే అన్నమాట, సేమ్. సాటిస్ఫైస్ ఆల్ ది కండిషన్స్ ఆఫ్ ఎల్ఎంటీ. ఎల్ఎంటీ అంటే ఏమనుకోకండి, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అని, అదంతా రాసేపోతే షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. మీరు మాత్రం అలా రాయకండి, మార్క్స్ చేయరు. సరే, ఇప్పుడు సాటిస్ఫై అయిపోయింది కదా. ఇప్పుడు మనకేంటి, ఇందాక లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, ఈ రెండు స్టేట్మెంట్స్ని ఒబే చేస్తే సి అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ ఎగ్జిస్ట్ సి ఇన్ బిట్వీన్ ఏ ఇంటర్వెల్ అది 1, e కదా. సరే, 1, e. అయితే మనకేంటి కండిషన్, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుంది కదా, ఇందాక చెప్పా, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఓకేనా, రోల్స్ థియరంకి లాగ్రాంజెస్కి ఉన్న డిఫరెన్స్ ఇది. ఓకేనా, అక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనే కండిషన్ కూడా మనం యూజ్ చేస్తాం. అది ఒబే చేసినప్పుడు మాత్రమే మనం రోల్స్ థియరం ఒబే చేస్తుంది. సో ఆల్ ది కండిషన్స్ వెరిఫైడ్ అని గట్రా రాస్తాం. సరే, ఇక్కడ మనం అలా చేయం, డైరెక్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ, ఈ కండిషన్ యూజ్ చేస్తాం. సరే, ఇప్పుడు మనకి సి వాల్యూ కావాలి కదా.
రోల్స్ థియరం లాగే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు, లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కడతావు, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. సరే ఎక్స్ని రీప్లేస్ చేయండి సీతో. ఎఫ్ డాష్ ఆఫ్ సి, ఎందుకంటే మనకి కండిషనల్ ఎఫ్ ఆఫ్ సి కదా, ఎఫ్ డాష్ ఆఫ్ సి కదా, 1/c. సరే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ కట్టండి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు, ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టండి, లాగ్ ఏ. ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ బి అంటే కూడా ఏం లేదు, ఎక్స్ ప్లేస్లో బి పెట్టండి, లాగ్ బి. ఓకేనా? కానీ మనకి ఇక్కడ ఒకటి ఉంది, గుర్తుందా? ఎఫ్ ఆఫ్ ఏ అంటే అంత ఏ వాల్యూ అంత లాగ్ 1 కదా, లాగ్ 1. లాగ్ 1 వాల్యూ ఎంత, లాగ్ 1 వాల్యూ వచ్చేసి 0, లాగ్ ఈ వాల్యూ వచ్చి 1, లాగ్ ఈ బేస్ ఈ 1, లాగ్ 1 వాల్యూ 0. ఓకేనా? సరే ఇప్పుడు మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే వాల్యూ అంతా 1/c. ఎఫ్ ఆఫ్ బి అంటే ఇది కదా 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ 0 బై బి. బి అంటే అంత ఈ కదా, ఈ మైనస్ 1. సో 1/c ఈజ్ ఈక్వల్ టు 1/e మైనస్ 1. మనకేం కావాలి, సి వాల్యూ కావాలి. సి వాల్యూ వచ్చేసి ఈ మైనస్ 1. ఓకేనా? సి వాల్యూ ఈ మైనస్ 1 అనేది ఒక వాల్యూ వచ్చింది. ఈ మైనస్ 1 అంటే ఏంటి, ఈ కన్నా తక్కువనే కదా, అంటే 1, ఈ ఇంటర్వెల్ మధ్యలో ఉంటుంది కదా. సరేనా? అర్థమైందా? ఇప్పుడు 1, ఈ మధ్యలో ఈ మైనస్ 1 వాల్యూ ఉంటుందా ఉండదా? ఎలా చెప్పుకోవాలి, ఈ అనేది ఒక సపోజ్ 3 అనుకోండి. సరే అప్పుడు ఇంటర్వెల్ ఏమనుకుంటాం, 1, 3 కదా. సరే 3 కన్నా ఒకటి తక్కువ కదా, 3 కన్నా ఒకటి తక్కువ అయితే కన్ఫామ్గా 1, ఈ ఇంటర్వెల్ మధ్యలో కన్ఫామ్గా ఉంటుంది సి వాల్యూ. సో మనం ఆల్ ది కండిషన్స్ వెరిఫై చేస్తాం. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ని ఎలా వెరిఫై చేయాలి. సరే ఒకసారి మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఇచ్చాడు, మనం ఏం చేసాం, దానికి లాగ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అదే లాగ్రాంజెస్ థియరంలో ఉన్న 2 కండిషన్స్ని రాసాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సాటిస్ఫై చేసింది ఆల్ ది కండిషన్స్. అయితే సి అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయ్యింది 1, ఈ ఇంటర్వెల్ మధ్యలో అని చెప్పాం. అయితే అలా ఇంటర్వెల్ మధ్యలో ఎగ్జిస్ట్ అయితే మనకున్న కండిషన్ ఏంటి లాగ్రాంజెస్లో, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఈ కండిషన్ యూజ్ చేసి మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చాడు, దానికి డెరివేటివ్ కట్టాం, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. ఎఫ్ డాష్ ఆఫ్ సి కట్టాం, అంటే ఎక్స్ ప్లేస్లో సి పెట్టాం, 1/c. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి రాసుకున్నాం. ఓకేనా? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈ కండిషన్ యూజ్ చేసి మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ రోల్స్ థియరం లాగే అక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ వాడతాం. ఇక్కడ వచ్చేసి మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ ఈ కండిషన్ యూజ్